ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను మేమేమైనా బాధ పెట్టుంటే క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, ఎందుకు అంత పెద్ద మాటలు? మా తరపున తప్పు జరిగినప్పుడు క్షమించమని అడగటంలో తప్పే ఉందమ్మా. బంగారం, స్క్రిప్ట్ అంతా తేడాగా ఉందండి. అదే నాకు అర్థం కావడం లేదు. ఇక మేము మా కోడల్ని తీసుకొని బయలుదేరుతాం వేదవతి గారు. మంచిదండి. వదిన గారు, అన్నయ్య గారు, మరి బయలుదేరుతాం మా కోడల్ని తీసుకొని. సరే వదిన గారు. మీరు ఒకసారి మా ఇంటికి రావాలమ్మా. రండి బాబు గారు. అలాగే బావగారు. పదండి, ఇంకెందుకు లేటు. పద. పదమ్మా. అన్నట్టు మీతో ఒక విషయం అడగాలని మర్చిపోయాను. ఏంటో అడగండి. ఆస్తిలో వాటా గురించి అయితే కాదులేండి. ఇంకేంటండి మరి? ఇంతసేపు చాలా నైస్గా మాట్లాడి ఇప్పుడు మనసులో ఉన్నదేదో బయట పెట్టబోతున్నారు. వీళ్ళు ఎందుకు రూట్ మార్చారు? మా చిన్న కోరికను మీరు తీర్చాలి. మీరేం అడగాలనుకుంటున్నారో మొహమాటం లేకుండా అడగండి. మీ ఇంట్లో అమ్మవారి ముక్కు పుడుకుందంట కదా, అది మాకు కావాలి. అందరికీ వినిపించిందా? మరోసారి చెప్పమంటారా? అమ్మవారి ముక్కు పుడకను మాకిస్తే కావ్యాన్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం. బంగారం, ఓకేనా? ఏదో చిన్న కోరిక అన్నారు, మరి అంత పెద్ద కోరిక కోరారంటే? మీకు దాని గొప్పతనం గురించి తెలియదనుకుంటాను. అది తరతరాలుగా సంప్రదాయంగా వస్తోంది. అది బహుమతి రూపంలో ఇచ్చేది కాదు. అయితే కావ్యాన్ని మీ దగ్గర ఉంచేసుకోండి. సంబంధం లేని ముడి పెడుతున్నారేంటమ్మా? మా వాడికి మంచి మంచి సంబంధాలు చూశాం. వీడేమో కావ్యని పెళ్లి చేసుకున్నాడు. మేమేమీ కట్నం అడగలేదు, ఆస్తి వద్దు అంటున్నాం. బంగారం తులాలు తులాలు అడగలేదు, చిన్న ముక్కు పుడికే కదండి. అది ఆకారంలో చిన్నదే ఉండొచ్చండి, కానీ అది మా పూజగతికి మాత్రమే పరిమితం. అయితే మీ కావ్యాన్ని మీ ఇంటికే పరిమితం చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.